ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. కొంతమంది గెస్టుల గురించి కొంత ఉపోద్ఘాతాలు చెప్పవలసి వస్తుంది. కొంతమందికి ఆ ఉపోద్ఘాతాలతో పని లేదు అండ్ పరిచయ వాక్యాలు కూడా అవసరం లేదు. అలాంటి అతి తక్కువ మంది నటుల్లో కానీ లేకపోతే ప్రేక్షకుల్లో ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో కానీ చెప్పాలంటే కనుక ప్రదీప్ గారి గురించి చెప్పి తీరాలి. ముద్దమందారం, 4 స్తంభాలాట ఇలాంటి సినిమాలతో అత్యంత ప్రజాదరణ పొంది ప్రాచుర్యం పొంది తర్వాత టీవీ రంగంలో ఇంకా మీకు నేను చెప్పనే అక్కర్లేదు. ఏ ఇంట్లో టీవీ ఉన్నా ఆ ఇంట్లో ప్రదీప్ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మాత్రమే కొనసాగిన చరిత్ర ఆయనకుంది. ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. వెల్కమ్ అండి. అయ్యో థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి మన స్నేహం ఉన్నా ఇలా కలుసుకోవటం ఉంది. ఎస్ అండి, ఎస్. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కమర్షియల్గా సినిమాలు రిలీజులు హడావుళ్ళు వీటిలన్నింటిలో కొంతమంది నిజమైన క్వాలిటీ పీపుల్ని మిస్ అయిపోతుంటాం సార్. మీడియాలో జరిగేది అది. అందరికీ మీడియాలో ఈ ఫీలింగ్ అందరికీ ఉంది. అరే మనం ఇంటర్వ్యూ చేయలేపాం వాళ్ళని అని చెప్పి ఒక ఫీలింగ్. ఎందుకు నేను ఓపెన్గా చెప్పగలను, చంద్రమోహన్ గారు నాకు చాలా క్లోజ్. మెడ్రాస్ రోజుల నుంచి చాలా క్లోజ్ అనమాట. అంటే ఎంత క్లోజ్ అంటే ఆయనకి షూటింగ్ లేకపోతే మాకు ఆంధ్రజ్యోతి ఆఫీస్కి ఫోన్ చేసేవారు. నేను వెంటనే ఇంకో 10 నిమిషాల్లో ఆయన ఇంట్లో వాలివ్వండి. సాయంత్రం వరకు ఆయనతోనే, మధ్యాహ్నం భోజనం ఆయనతోనే. ఇలా అంత నాట్ ఏ సింగిల్ టైం నేను వీడియో ఇంటర్వ్యూ చేయలేదు. అనుకుంటున్నాం చేద్దాంలే, ఆ మధ్య కూడా అనుకున్నాం ఫోన్. గ్రేట్ ఆర్టిస్ట్. నౌ దట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ ది స్టూడియో. అంటే నార్మల్గా మీరు ముద్దమందారం, నాకు కొన్ని వ్యక్తిగతంగా మీ కెరీర్ మీద కొన్ని డౌట్లు ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ నా మనసులో ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి సార్. తప్పకుండా నిర్మోహమాటంగా అడిగండి, నేను అంత ఆనందంగా చెప్పేస్తాను. ఇప్పుడు ముద్దమందారం, 4 స్తంభాలాట, మీరు చేసిన సినిమాలన్నీ కూడా అన్నీ దాదాపుగా అందులో అన్ని పెద్ద హిట్లే. సూపర్ హిట్స్, సూపర్ హిట్స్, ల్యాండ్ మార్క్స్. ఒక 4 స్తంభాలాట, ఒక ముద్దమందారం అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు రాధా నేను ప్రేమిస్తున్న టైంలో ఓ 19 ఏళ్ళ అబ్బాయి 16 ఏళ్ళ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా అంటే కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు కల్ట్ మూవీస్ అంటారు కదా, కల్ట్ మూవీస్ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే యువర్ ది చాలా ఫ్రెష్ యాక్టర్గా స్క్రీన్ మీద కనిపించి, పైగా జంజాల్ గారు కూడా ఆయన రైటర్గా ఉండి డైరెక్టర్గా వచ్చి ఆ పాటలు కానీ ఆ సీన్లు కానీ అప్పుడు అది కొత్త. ముద్దమందారం అనే టైటిలే కొత్త అని చాలా హార్ష్ టైటిల్స్ రన్ అవుతున్న రోజుల్లో. అయితే మీరు ఆ తర్వాత మీకు మంచి గుర్తింపు ఉంది, ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ ఉంది, ట్రేడ్లో వాల్యూ ఉంది. యు ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్. కరెక్ట్. యు ఆర్ మోర్ సార్ట్ ఆఫ్టర్ ఒక యాక్టర్గా, ఒక హీరోగా. కానీ మీరు ఎందుకు అసలు కెరీర్ని సినిమా ఇండస్ట్రీలో బాగా కొనసాగించలేకపోయారండి? అంటే నాకు చదువు మీద ఆసక్తి ఉండేదండి. టూ ఎర్లీ, తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని మన సినిమా ఇండస్ట్రీలోకి 19 ఏళ్ళకి వచ్చాను. నాకు చిన్న భయం పట్టుకుంది. భయం ఏంది, ఓపెన్గా మాట్లాడతాను. తేనె మనసుల సినిమాలో రామ్మోహన్ బాగా చేశాడని చెప్పారు, కానీ కృష్ణ గారు తర్వాత ఇట్టారు. రామ్మోహన్ గారు ఎక్కడున్నారో తెలియదు కదా. అంటే అది యాదృచ్ఛికమే ఉండొచ్చు. నాకు ఈ మెంటల్గా ఇది ఒక సైకిల్ ఉండేది. నరేష్ నేను ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. నరేష్ ఎట్టయినా సూపర్ హిట్ అవుతాడు, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ తనకి, కానీ ఈజ్ టాలెంటెడ్ ఆల్సో. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ హ్యావ్ నో డౌట్. కానీ నేను కనుక చదువుకోకపోతే ఇటు అటు కానివాడిని అవుతానేమో అని చిన్నపాటి అనుమానం. సరే 25 ఏళ్ళు మ్యాక్సిమం మనం చదువుకుని మళ్ళీ వెనక్కి వస్తే 25th ఇంకా బాగుంటానని అనుకున్నాను. నేను CA చదవడం కోసం హైదరాబాద్ వచ్చేసాను. CA అయిపోయే టైంకి తిరిగి నాకు ఇండస్ట్రీతో సత్సంబంధాలు ఉన్నాయి. బాలు గారు, జంజాల్ గారు, విశ్వనాథ్ గారు అందరూ. జంజాల్ గారు అయితే ఆయన పోయే రోజు దాకా ప్రతి సెకండ్ నాతో మాట్లాడుతూ ఉంటారు. ఐఎమ్ లైక్ ఈ సన్, ఇంకా రెండో మాట లేదు. ఇవాళకి కూడా అదే నేను. సో CA అయిన తర్వాత నేను చేద్దాం అనుకున్నప్పుడు నాకు సడన్లీ మా బ్రదర్ అడ్వర్టైజింగ్లో ఉన్నారు, శ్రీధర్ అని, బాంబేలో ఉంటారు, చాలా పెద్దని. నేను అనగనగా శోభని ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చింది. అప్పటికి ఇంకా హైదరాబాద్ మొత్తం కూడా కనెక్ట్ కాల. దూరదర్శన్ కేవలం 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ప్రభు గారని ఆయన దూరదర్శన్ నుంచి బయటకు వచ్చి వారు ఒక సీరియల్ చేస్తాను, ప్రదీప్ నువ్వు చేస్తావన్నారు. కళాకారుడికి ఎప్పుడు కూడా ఏదో ఒక తపన, దురద ఏదో ఒకటి ఉంటుంది. 3 ఏళ్ల పాటు మొహానికి రంగేసుకోలేదు కదా, ఇంకో 6 నెలలు ఆగితే ఏమవుతుంది చెప్పండి. అవును, సరే ఇదేదో ప్రయోగం కదా చూద్దామని అనుకున్నా. మా అన్నయ్యని అడిగితే మా అన్నయ్య చెప్పాడు అప్పుడు అడ్వర్టైజింగ్లో, అరే దిస్ ఈజ్ టుమారోస్ వరల్డ్, యూ బెటర్ మేక్ ఇట్ యాజ్ యువర్ ప్రొఫెషన్ అన్న.
నాకు కూడా అనిపించింది ఒక పెద్ద సామ్రాజ్యంలో సైనికుడిగా బతికే బదులు ఒక చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా బతకచ్చు, రాజుగా ఉండొచ్చు అని నాకు అనిపించింది వ్యక్తిగతంగా. సో అనగనగా శోభ చేస్తున్నప్పుడే నా దృష్టి ఐ నీడ్ టు బికమ్ ఏ ప్రొడ్యూసర్, ఐ నీడ్ టు బికమ్ ఏ డైరెక్టర్, ఐ నీడ్ టు బికమ్ ఏ రైటర్ అని ఇలా నా మైండ్లో బాగా తిరిగింది. అనగనగా శోభ అయిపోగానే నేను సొంత బ్యానర్ ప్రొడక్షన్ పెట్టి బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. నేనే ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టర్. ధర్మరావు సుబ్రహ్మణ్యం స్క్రిప్టు, నలుగు సుధీర్ కుమార్ మ్యూజిక్. సినిమాలో ఉన్నట్టు 5 పాటలు జంజాల్ గారు ప్రతి వారం అంతరంలో వచ్చి దానికి వ్యాఖ్యానం చేసేవారు. ఇది సూపర్ హిట్ అయిపోయింది. ఈరోజు కూడా నా అదృష్టాన్ని పైగా హైదరాబాద్ పరిధిలో ఉండే దూరదర్శన్ నేను సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేటికి ఆంధ్రప్రదేశ్ అంతా వచ్చింది. సో తెలుగులో మొదటి సీరియల్ అనగనగా ఒక శోభ అయితే తెలుగు వారందరూ చూసిన సీరియల్ బుచ్చిబాబు అయింది. ఓకే. రెండింటికి దానికి నిర్మాత దర్శకుడు ప్రభు గారు నా కెమెరా చేశారు. ధర్మరావు సుబ్రహ్మణ్యం రెండింటికి స్క్రిప్ట్ రాశాడు. నేను అందులో హీరో, ఇందులో హీరో. కాబట్టి చరిత్రలో ఎట్టా చూసినా టెలివిజన్ యుగం మొదలు పెట్టడానికి నేను ఒక ఆద్యుడిని. అదే మీరు పాయనీర్ అనుకోండి, పెద్ద లైన్లో ముందు నుంచున్నాను సార్. అదేలేండి, ఇది కరెక్ట్ వర్డ్, ఎందుకంటే నో ఆఫెన్సెస్. లైన్లో ముందు నుంచిన వాళ్ళలో ఒకడిని నేను. ఇది ఎంత పెరిగిపోయిందంటే నాకు సీరియల్స్ 20 ఏళ్ల పాటు నేను రాత్రి పగలు తేడా తెలియలేదు. కార్పొరేట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్. హర్షద్ మైతా టైంలో ఎవరికి తెలియని బిజినెస్ చెప్తున్నాను. పబ్లిక్ ఇష్యూ ఫిల్మ్ అయితే పబ్లిక్ ఇష్యూ ఫిల్మ్స్ చేసే నేను చార్టెడ్ అకౌంటెంట్ అవటం, ఈ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండటం, అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్లో స్టూడియో పెట్టాను కంప్లీట్. ఈ గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఉండేది అప్పుడు. 30 ఏళ్ల క్రితం బ్లూ మ్యాట్ స్టూడియో పెట్టుకున్నాను నేను. పెట్టుకుని మొత్తం అంతా టెక్నికల్గా నేనే ఎడిటర్ అయ్యాను. ఇంకా అంటే ఆప్షన్ ఎవరు లేడుగా చేసేదానికి. అలా చేస్తూ టెలివిజన్ రంగంలో 14 నందులు తీసుకున్నాను. అంటే టెలివిజన్ రంగానికి 14 నందులు తీసుకున్నాను. కార్పొరేట్ ఫిల్మ్స్ 2006 సడన్లీ ఐ రియలైజ్డ్ రోజుకి 20 గంటలు పనిచేస్తున్నాను, 18 గంటలు పనిచేస్తున్నాను పొద్దున్నుంచి రాత్రి దాకా. చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు ఏం చేద్దాం రా అనుకున్నాను నేను ఏదైనా ఎంఏ తెలుగు చదువుదాం, లేకపోతే ఎంబీఏ చదువుదాం అంటే నాకు ఈ లోపల నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా, మోటివేషనల్ స్పీకర్గా నేను హాబీగా డెవలప్ చేసుకున్నాను. నేషనల్ లెవెల్లో ట్రైనర్ అయిపోయాను నేను. అది ఒక హాబీ. అంటే అందరికి ఒక క్లబ్కి వెళ్ళినట్టు, ఒక గుర్రా పందాలకి వెళ్ళినట్టు నేను స్పీకింగ్ హాబీ చేసుకున్నాను. నేను అది మంచి వచ్చాడు, అదొక హాబీ చేసుకున్నాను. 2006లో ఇట్లా బ్రేక్ తీసుకుందాం అని అనుకున్నాను. లేదో దేవుడు ఇంకొక అవకాశం పంపించాడు. సత్యం కంప్యూటర్స్లో అడుగు పెడితే చాలు అనుకున్న రోజుల్లో నాకు అప్పుడు 45వ సంవత్సరం, 45 ఇయర్స్. నాకు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఉద్యోగం వచ్చింది. అబ్బా, సత్యం అంటే ఏంటి అసలు ఆ రోజున? ఇప్పుడు మనకి ఈ ఇన్ఫోసిస్లు, మైక్రోసాఫ్ట్లు ఏమి పనికిరావు సత్యం ముందు. అంత క్రేజ్ ఉన్నప్పుడు ఏంటంటే సరే నాకు వాళ్ళకి కావాల్సింది నా దగ్గరే ఉందని వాళ్ళు అనుకున్నారు. ఇంటర్వ్యూ కూడా సరిగ్గా చేయకుండా నన్ను తీసుకున్నారు. 4 ఇయర్స్ రామలింగరాజు గారి ఎపిసోడ్ అయిపోయి టెక్ మహీంద్రా టేక్ ఓవర్ చేసేదాకా 4 ఏళ్ళు ప్రతి సంవత్సరం అక్కడ ఉత్తమ ఎంప్లాయీ కింద అవార్డు తీసుకుంటాం. వాళ్ళలో ఒక ప్రధానమైన జనరల్ మేనేజర్ అంటే ఒక ప్రధానమైన జాబే కదా, బాధ్యతాయుతమైన జాబ్ని నిర్వహించాను. మళ్ళీ 2010 బయటకు వచ్చి అక్కడి నుంచి సినిమాలు తక్కువ వేసిన టెలివిజన్ సీరియల్స్ విపరీతంగా చేశాం. మళ్ళీ ఒక డౌట్ క్లారిఫై చేయాలి. అంటే సినిమాల్లో అవకాశాలు రాకపోవడం వల్ల మీరు అటు ఎక్కువ బిజీ అయిపోయారా, లేకపోతే అక్కడ ఎక్కువ బిజీ అవడం వల్ల ఇటు పక్క అసలు చూడలేకపోయారా? అసలు మీరు ఇప్పుడు నేను చెప్తానండి. నేను ఫస్ట్ చెన్నైలో ఉండమని జంజాల్ గారు చెప్పారండి 4 స్తంభాలు ఆడతారు. ఎవరికి చెప్పని చెప్తున్నాను, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు రూమ్ తీసుకుంటు. అప్పటికే భారతీరాజా గారు, బాలచంద్ర గారు నాతో ఇంటర్వ్యూస్ చేసి ఫ్యూచర్లో ఉంటుందని ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. నేనేదా నీకు సినిమాలు ఇస్తా, వాళ్ళు ఎవరో మీకు తమిళ్లోకి నువ్వు బాగా పనికొస్తావు, నువ్వు అంటే కమల్ హాసన్లాగా ఉండేవారు కదా అని అనేవాళ్ళు. సో తమిళ్లో పాపం జంజాల్ గారు చెప్పారండి. నాకేంటంటే ధైర్యం చాలా. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి చెన్నైలో ఉండాలంటే 1000 రూపాయలు అద్దె కనీసం బతకాలంటే ఆ రోజుల్లో మా నాన్నకి జీతమే 1000 రూపాయలు ఉండేది. ఓకే. సో ఇప్పుడు దేశకాలం మన పరిస్థితులు అయితే ఎగిరి గంతే సెర్చ్ చేసుకున్నాడు. అవకాశాలు రాక కాదు, ఈ రోజు కూడా రోజుకో ఫోన్ వస్తుంది నాకు. అవునా? సినిమాలో వేయమని, సినిమాలో అవకాశాలు వస్తాయి. కానీ ఒక్కసారి టెలివిజన్ తీసుకున్న తర్వాత అది మంచుకో చెడుకో తెలియదు. నేనే నిర్మాత, నేనే దర్శకుడు, నేనే ఎడిటర్, నేనే కథకుడు, మీ సామ్రాజ్యం. నా సామ్రాజ్యం వచ్చేటప్పటికి నాకు మత్తెక్కిపోయింది. కీర్తిశేషుల నాటకాల్లో ఉంటుంది చప్పట్లేరా అన్నట్టు ఈ టెలివిజన్ వైడ్ పాపులర్ అయిపోయిందండి. మొదటి తరం ఫస్ట్ హీరోని అవటంతో సూపర్ స్టార్ స్టేటస్ ఇచ్చింది ఇక్కడ నాకు. మీరు నమ్మరు ఎట్లాంటి స్టేటస్ అంటే 1999లో నేను అచ్యుత్ ఇద్దరిని చంద్రబాబు ఏడిద శ్రీరామ్ ముగ్గురం వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారు పిలిచి తటస్థులుగా ప్రచారం చేయమన్నారు 3 జిల్లాలకి.
కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలకి. మేము వెళ్తే నేను పేర్లు చెప్పాను, సినిమా టీం ఒక పక్క మహామహులు, మీ ఇద్దరం ఒక పక్క, ఇటు పాండవులు అటు కౌరవులు ఉన్నట్టుందన్నమాట. అంటే నా గొప్పతనం చెప్పట్ల, ద పవర్ ఆఫ్ టెలివిజన్, ద పవర్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ టెలివిజన్. సో ఇందులో పడిపోయాను నేను. ఇందులో పడుతూ నాకు పర్సనల్గా నాకు మీకు తెలుసు, నేను ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్, నాకు ఏ రకమైన అలవాట్లు లేవు. నాకు కావాలని చెప్పి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒకటి తీసుకున్నాను నేను. ఈరోజు నేను తెలుగు స్పీకర్స్లో మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ స్పీకర్, ఇంటర్నేషనల్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్. కంపెనీలు పిలుస్తాయి, మొత్తం అంతా పిలుస్తాయి. ఒకరోజు సినిమాలో ఇచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాయి నాకు. ఐ మీన్ మీరు యూట్యూబ్కి వెళ్ళి కేవీ ప్రదీప్ అని కొడితే బోల్డ్ స్పీచెస్ వస్తాయి, కొంతమంది పెట్టుకున్నవే. నాకు అదొక తృప్తి. లక్షల మంది ఇప్పటిదాకా క్లోజ్ నాకు తెలిసి ఒక 20 లక్షల మందితో నేను ప్రత్యక్షంగా మాట్లాడుంటాను. నా వీడియోలు ఎన్ని కోట్ల మంది దగ్గరికి వెళ్ళాయో నాకు తెలియదు. అట్లా ఈ పరిస్థితుల్లో పడుతూ లేస్తూ, ఇదేం పెద్ద స్ట్రెయిట్ లైన్ కాదు కదా మన జీవితం. లైఫ్ ఈజ్ లైక్ ఏ ఫౌంటైన్, అప్పుడప్పుడు పైన అప్పుడప్పుడు కింద. నేను ఓడిపోయింది, నేను నష్టపోయింది నా చిరునవ్వు, నా వ్యక్తిత్వం. ఈ రెండు మాత్రమే. నేను ఓడిపోలేదు, నేను నష్టపోలేదు. అధవ పాతాళాలు కూడా జీవితంలో పోయా, తాచుని పైకి లేచి మళ్ళీ హిమాలయ శిఖరాలు కూడా మళ్ళీ అందుకున్నాను నేను. ఎందుకంటే నేనే మొదటి తరం వాడిని. టెలివిజన్ కెమెరా హైదరాబాద్లో లేని రోజుల్లో టెలివిజన్ సీరియల్ తీశాను నేను. అవును, చెన్నై నుంచి హిస్టరీ. అంటే ఫస్ట్ లైన్ మనమే దారేస్తున్నప్పుడు గొడ్డలు పెట్టి కొట్టాలి, తెలియదు. ఇది ప్రాసెస్లో ఎన్ని సక్సెస్లు వచ్చాయి, అన్ని ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి నాకు. అవును, బట్ నేనేం కుంగిపోలేదండి. నేను మధ్యతరగతి వాడిని లాగే ఉంటాను నేను. చాలా గొప్ప, చాలా కష్టం కూడానండి. ఎందుకంటే ఒకసారి స్టార్డమ్ చూసిన తర్వాత మనమే అసలు మన సర్కిల్లోనే చాలా మందిని చూసాం మనం. వాళ్ళు వెంటనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అదంతా శాశ్వతం అనుకుని అక్కడ వాళ్ళు టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి. అంటే నేను ఒకటి చెప్తా అండి, మీరు జర్నలిస్టు, మీ వృత్తి అది, అతను కెమెరామెన్, అతను వృత్తి అది, నేను యాక్టర్, నా వృత్తి అది. అంతే. నేను నా భార్య ఉంది కదా, మా భార్య నేను వారానికి ఒకసారి వెళ్ళి రత్నదీప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.